ధరల పెంపుపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా 110 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం విప్ అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో లిక్కర్ ధరలను పెంచి రాష్ట్ర ఖజానాను నింపుకుంటున్నారని మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మద్యంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో జరిగిన అతిపెద్ద లిక్కర్ స్కామ్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కుమార్తె పాల్గొని తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పోగొట్టారని విమర్శించారు. మొదటగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం గురించి, లిక్కర్ గురించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే మాట్లాడాలి. దాంట్లో హరీష్ రావు ప్రత్యేకంగా మాట్లాడాలి. లిక్కర్ రానే వారే దేశంలో లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్లో ఒక ముఖ్యమంత్రి కూతురు పాల్గొని మన తెలంగాణ రాష్ట్ర యొక్క గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా అంత పెద్ద స్కామ్లో ఇరుక్కొని ఇలా ఆర్థికంగా 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి ఆర్థికంగా రాచరిక పరిపాలనతో అన్ని శాఖల లోపల ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించినాక ఇలా ప్రభుత్వం యొక్క వెసులుబాటు కోసం ప్రభుత్వం యొక్క ఆర్థికంగా ఏ విధంగా ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనే విషయం లోపల ఏదైతే కొన్ని నిర్ణయం తీసుకున్న దాని పెద్ద ఎత్తున ఏదో మునిగిపోయినట్టు హరీష్ రావు మాట్లాడే ముందు కాళేశ్వరంలో జరిగిన కుంభకోణంలో విషయం లోపల ఏదైతే కమిషన్ల కోసము కాళేశ్వరం కట్టిందని చెప్పి మీరు అభియోగాలు వస్తున్నాయి వార్తలలో కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము కానీ మొన్నటి వరకు మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ రిపోర్ట్ కూడా బయటకు వస్తున్నాయి కదా, దానికి ఫస్ట్ జవాబు చెప్పు.